ట్యూషన్ మాస్టర్ గా మొదలైన ప్రయాణం లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రస్థానం, పట్టభద్రుల సమస్యలు తీర్చేందుకై కదిలిన గలం మన ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి. ఆయనది ఒక సాధారణ రైతు కుటుంబం. విద్యా సేవను ఆ కుటుంబం ఎంచుకున్న మార్గం. తండ్రి ఉపాధ్యాయుడు, తనయుడు కూడా అదే వృత్తిని ఎంచుకున్నాడు. లక్షలాది మందిని పట్టభద్రులను చేశాడు. ఇప్పుడు తానే ఆ పట్టభద్రుల తరపున తన వాయిస్ ని వినిపించబోతున్నాడు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఒక్కసారి నరేందర్ రెడ్డి గారి ప్రస్థానం చూసుకుంటే, ఆయన తండ్రి మల్లారెడ్డి ఉపాధ్యాయుడు, తల్లి లింబమ్మ ఆదర్శ మహిళ, వారి సతీమణి వి వనజారెడ్డి వైద్యురాలు. పట్టభద్రుల కష్టాలు, కన్నీళ్లు ఆ రంగంలో ఉన్నవారికే తెలుసు. ఉపాధ్యాయుల వెతలు, సమస్యలు ఉపాధ్యాయుడిగా పనిచేసిన వారికే తెలుసు. ఆ రకంగా చూస్తే నరేందర్ రెడ్డి స్వతహాగా ఉపాధ్యాయుడు, డిగ్రీ హోల్డర్ల మేక్ ఇన్ తెలంగాణ ఆశావాది కూడా. టీచర్ గా పనిచేశాడు. ఎంతో మందికి టీచర్ కొలువులు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ సమస్యలు బాగా ఆకలింపు చేసుకున్న అనుభవశీలి. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా లక్షలాది మందికి విద్యా బుద్ధులు నేర్పించి పట్టభద్రులను చేశారు. కానీ డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెంపర్లాడుతున్న నిరుద్యోగుల వెతలు కూడా నరేందర్ రెడ్డి దగ్గరగా చూశాడు. అందుకే పట్టభద్రుల కోసం, ఉపాధ్యాయుల కోసం గొంతుకగా మారి వారి గలమై వారికి ప్రాతినిధ్యం వహించేందుకు నడుం బిగించాడు. 3.5 దశాబ్దాల పాటు విద్యాసేవలోనే తరించిన విద్యాశీలి నరేందర్ రెడ్డి సైకిల్ పై ట్యూషన్ మాస్టర్ గా విద్యా వ్యవస్థలోకి అడుగుపెట్టి లెక్చరర్ గా, ఆ తర్వాత ఆల్పోర్స్ విద్యా సంస్థలను ప్రారంభించాడు. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి ఈ స్థాయికి ఎదిగాడు. లక్షలాది మందికి విద్యా సౌరభాలు పంచుతున్నందుకు ఎంతో గర్వపడ్డాడు. వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కేవలం చదువు మాత్రమే ఉంటే సరిపోదని విద్యార్థులందరికీ పోటీ పరీక్షలలో శిక్షణ ఇచ్చి ఉచితంగా మెటీరియల్ అందించి ఉత్తర తెలంగాణ విద్యావంతులు నిత్యం ప్రపంచంతో పోటీ పడాలని అభిలాషించిన అభ్యుదయవాది. విద్య, శిక్షణతో పాటు ఆటలలోనూ తమ ప్రాంత పిల్లలు రాణించాలని ఆకాంక్షించిన క్రీడావాది నరేందర్ రెడ్డి. అందుకే ఎన్నో క్రీడలకు ఆసరాగా నిలిచాడు. ఎస్జీఎఫ్ తరపున స్పాన్సర్షిప్ చేశారు. నేషనల్ ఖోఖో, ఫెన్సింగ్ ఛాంపియన్షిప్, మిక్స్డ్ నెట్ బాల్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చాడు. టోటల్ గా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ విద్యా ప్రపంచంలో ఆయనే ఒక ఇన్స్పిరేషన్. ఆయన విజన్ అందరికీ ఒక ఆదర్శం. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పిలిచి మరీ ఆయనకు టికెట్ కట్టబెట్టింది. విద్యావంతుడు, సమర్థుడు, పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడన్న సంపూర్ణ విశ్వాసాన్ని యావత్ తెలంగాణ ప్రజానికం విశ్వసిస్తుంది. 4 ఉమ్మడి జిల్లాలు, 42 నియోజకవర్గాలు తిరిగి అన్ని రంగాల పట్టభద్రులను, నిరుద్యోగుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఏకైక వ్యక్తి నరేందర్ రెడ్డి. అంతేకాదు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఒక స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వచ్చిన కమిట్మెంట్ ఉన్న పర్సన్. ప్రభుత్వానికి, పట్టభద్రులకు ఒక వారధిగా పనిచేస్తానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది పేరు పక్కన ఒక ట్యాగ్ లా కాకుండా పట్టభద్రుల సేవకుడిగా పనిచేస్తానంటున్న ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి లాంటి ఒక గొప్ప విద్యావేత్తకు పట్టభద్రులందరం ఒక్క అవకాశాన్ని ఇద్దాం. ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం.